హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో లడ్డూలండి. లడ్డూని ఇంట్లోనే వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. ఈ వేడెక్కాక ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్నాక పదంలో 1 కప్పు పాలను తీసుకోవాలి. కాయించి పెట్టుకున్నాక పాలను తీసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా దీన్ని బాగా కలుపుకోవాలి. ప్యాన్ నుండి ఇలా సపరేట్ అయ్యేటప్పుడు దీనిలోకి 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. స్వీట్ తినే వాళ్ళైతే కప్పున్నర పంచదారని యాడ్ చేసుకోండి. బాగా సరిగ్గా బాగా కలుపుకోవాలండి. ఇందులోకి ఫ్లేవర్ కోసం ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్ నుండి ఇలా సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. ఇది బాగా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేయాలి. బాగా చల్లగా అయ్యాక దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక సైడ్ పెద్ద పార్ట్గా, ఒకటి చిన్న పార్ట్స్గా, 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాక మనం చిన్నగా చేసుకున్న ఒక ముద్దలోకి మన కొబ్బరి కూరని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని అయితే ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలిపాక కలర్ కోసం ఇందులోని ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలి. కేసరి ఉంటే కేసరిని అయినా వేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి. అలానే మొత్తం లడ్డూని చుట్టుకోవాలి. ఇలా లడ్డూలు తయారయ్యాక 2 పార్ట్స్ని కూడా ఇలా తీసుకొని చిన్న అప్పంలా చేతి పైన ఇలా చేసుకొని మనం చేసుకున్న లడ్డూని అందులో పెట్టి కవర్ చేసుకోవాలి. లడ్డు చక్కగా రెడీ అయింది. అలానే సేమ్ ప్రాసెస్లో మిగతా వాటినన్నిటిని కూడా ఇలానే చేసుకోవాలి. కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రాసుకున్నామంటే చేతికి ఏమంటుకుంటే చక్కగా వచ్చేస్తుంది. సరే, బొంబాయి రవ్వతో బాగా చక్కగా లడ్డూని రెడీ అయిపోయింది. లోపల ఎల్లి కలర్తో, బయట వైట్ కలర్తో చక్కగా రెడీ అయిపోయింది. డీ ఫ్రై చేయకుండా, ఆయిల్ ఏం లేకుండా ఈజీగా ఇంట్లోనే రాని వాళ్ళు కూడా ఈ స్వీట్ని తయారు చేసేవచ్చు. మరి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.